మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్‌కి కాల్ చేయండి. నమస్తే. ప్రస్తుతం నేను సున్నం చెరువు దగ్గరున్నా. మాదాపూర్ దగ్గర. సో, చాలా అంగరంగ వైభవంగా సున్నం చెరువు అభివృద్ధి చెందుతుంది. గతంలో ఆక్రమణలకు ఈ మొత్తం కూడా గురైపోయిన పరిస్థితి ఉంది. దాదాపు 32 అంటే 15 ఎకరాలు, 14 ఎకరాల వరకు దీన్ని ఆక్రమించారు. 32 ఎకరాలు గతంలో ఉండే. దాన్ని మొత్తం కూడా ఆక్రమించారు. హైడ్రా ఇది మొత్తం కూడా కంప్లీట్ క్లియర్ చేసి 32 ఎకరాలు మొత్తం కూడా చుట్టూ ఫినిషింగ్ చేసింది. చాలా అద్భుతంగా ఇంకా పనులు జరుగుతున్నాయి. ఏ విధంగా ఉప్పల్లో జరిగిందో, ఉప్పల్లో ఏదైతే ఉప్పల్ చెరువు డెవలప్మెంట్ అయిందో అదేవిధంగా ఇది కూడా చాలా అద్భుతంగా మరి కట్టడాలు ఉన్నాయి. అటు ఒకసైపు నా వెనకాల చూస్తే మీరు చాలా ఫాస్ట్గా పనులు అయితే అవుతూ ఉన్నాయి. సో సిటీకి ఇక్కడ మాదాపూర్ కావచ్చు, ఇటు దగ్గర ఉన్నటువంటి నియర్ బై లొకేషన్స్ అమీర్పేట్ కావచ్చు, యూసుఫ్గూడ కావచ్చు, ఇవన్నీ ఏరియాలు కూడా ఇటు మొత్తం కూడా ఈ ఏదైతే మాదాపూర్కి సంబంధించినటువంటి సొసైటీలు కావచ్చు, ఇక్కడ మంచిగా వచ్చి ప్రజలకు ఈ వాకింగ్ ట్రాక్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా కొత్త అంటే కొత్తగా అన్నీ ఏవైతే ఉంటాయో వసతులు వాటితో మరి చేస్తూ ఉన్నారు. చాలా అద్భుతంగా ఈ చెరువును హైడ్రా రూపుదిద్దుతున్న పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. విజువల్స్ మీరు చూడొచ్చు. చాలా అద్భుతంగా చుట్టూ కూడా అంటే లోపలికి ఏది ఆక్రమణ కాకుండా మొత్తం కూడా మరి చుట్టూ కూడా కట్టనేశారు. మొత్తం కూడా ఈ మొత్తం ఫినిషింగ్ చేశారు. చాలా అద్భుతంగా మరి కట్టడం అయితే జరుగుతూ ఉంది. సో దీనికి సంబంధించి ప్రస్తుతం డెవలప్మెంట్ అనేది చాలా అద్భుతంగా జరుగుతుంది. చాలా ఆహ్లాదకరంగా అంగరంగ వైభవంగా ఈ చెరువు కాబోతుంది. ఓపెనింగ్లో కూడా అద్భుతంగా ఉండే అవకాశం ఉంది ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లో. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లో మరి వాటర్ అండ్ గ్రౌండ్ వాటర్ ఉండాలంటే ఇట్లాంటి చెరువులు ఇంకా పదుల సంఖ్యలో ఉండాల్సిన అవసరం ఉంది. ఈ చెరువులు అన్నీ నిండితే కనుక గ్రౌండ్ వాటర్ పెరుగుతాయి. హైదరాబాద్లో రోజు రోజుకి పబ్లిక్ పెరిగిపోతున్నారు కాబట్టి ప్రజలు దాదాపు ఇప్పుడు ప్రస్తుతం కోటి పైన ఉన్నారు. కోటి పైన వీళ్ళందరికీ కూడా వాటర్ కావాలన్నా ఏది కావాలన్నా మరి ఈ చెరువులు ఉండాల్సిందే. ఎందుకంటే చెరువులు లేకపోతే గ్రౌండ్ వాటర్ ఉండదు, గ్రౌండ్ వాటర్ లేకపోతే వాటర్ ఉండవు. సో ఇదంతా కూడా మరి ప్రభుత్వం ఈ హైడ్రా తీసుకురావడం వల్ల చాలా మంచి ఇది తీసుకున్న పరిస్థితి కనబడుతోంది. అటు సున్నం చెరువు డెవలప్ అవుతుంది, అటు ఉప్పల్ చెరువు ఇంకా కొంత ప్రాసెస్ నడుస్తుంది. దాదాపు 95% అయిపోయింది. సో అలాగే ఏదైతే బతుకమ్మ కుంట డెవలప్ అయింది. మీరు గతంలో బతుకమ్మ కుంటలో చాలా అద్భుతంగా అక్కడ మరి ఏదైతే బతుకమ్మను కూడా ఆడి అక్కడ చాలా ఇది చేసిన పరిస్థితి ఉంది. సో దానిలాగానే సేమ్ యాజ్ యూజువల్ దానిలాగానే దాదాపు 32 ఎకరాల్లో ఇదంతా కూడా విస్తరించి ఉన్న పరిస్థితి కనబడుతూ ఉంది. చాలా అద్భుతంగా ఒక మంచి ఏదైతే రిజర్వాయర్ ఏ రకంగా అయితే చాలా అధునాతనమైనటువంటి పద్ధతుల్లో కడతారో అదే విధంగా కడతా ఉన్నారు. ప్రజలకు ఆడుకునే విధంగా మొత్తం కూడా సాయంత్రం సమయంలో కావచ్చు, ఉదయం సమయంలో కావచ్చు, ఇక్కడికి వచ్చి వాకింగ్ వాళ్ళకు ఉన్నటువంటి కొంచెం స్పేస్ని అంటే వాళ్ళకు ఉన్నటువంటి టైంని ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని, ఇక్కడే టెంపుల్ కూడా ఉంది కాబట్టి అక్కడ టెంపుల్కి వచ్చి కొద్దిసేపు కూర్చొని రిలాక్స్ అంటే ఉన్నటువంటి ఈ ఉరుకులు పరుగుల ప్రపంచంలో ఇక్కడ కొద్దిసేపు రిలాక్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇంకా పనులు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇంకా కొన్ని రోజుల్లో ఇది కూడా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. కంప్లీట్ అయిన తర్వాత దీంట్లో వాటర్ నిండి తర్వాత అద్భుతంగా వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. చాలా ప్రతిష్టాత్మకంగా ఇది అంటే మంచి పరిణామం అనుకోవచ్చు. హైదరాబాద్కు ఇది ఒక మంచి పరిణామం. ఏదైతే ఇటు ఈ చెరువు కావచ్చు, అలాగే బతుకమ్మ కుంట కావచ్చు, ఉప్పల్ చెరువు కావచ్చు, కొన్ని చెరువులు పునరుద్ధరిస్తూ ఉన్నారు. సో ఇది ఒక మంచి పరిణామం హైదరాబాద్ ప్రజలకు. సో ఇవన్నీ కూడా మరి అయిపోతే కొన్ని గ్రౌండ్ వాటర్ పెరుగుతాయి, ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఇక్కడ వాటర్ ఉంటే చుట్టుపక్కల చెట్లు కూడా పెరుగుతాయి, గ్రౌండ్ వాటర్ కూడా పెరుగుతుంది, నీటి సమస్య ఉండదు, ఈ పొల్యూషన్ సమస్య ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక మంచి పరిణామం. చాలా అద్భుతంగా మరి ప్రజలకు కూడా అందించబోతున్నారు హైడ్రా. సో దీని ఓపెనింగ్లో భాగంగా నేను దాదాపు ఇప్పుడు 50% వరకు కూడా ఇంకా పనులు పూర్తి కాలే. దాదాపు 95% పనులు పూర్తయిన తర్వాత మళ్ళొకసారి ఈ మొత్తం లొకేషన్కి సంబంధించి అసలు వర్క్ ఎట్లా అయింది ఏంటి అనేది కూడా మళ్ళొకసారి చూసే ప్రయత్నం చేద్దాం.